ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు తల్లి గేయం లిరిక్స్ మార్చాలని అనడం హాట్ టాపిక్ అయింది. పవిత్ర గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గోదావరి నదిలో కాలుష్యానికి గురవుతున్న పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా వెంకటనగరం సమీపంలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తున్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అక్కడి పరిస్థితులను చూసిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల గోదావరి జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ ప్రాంతంలోని నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. నివేదికలు ఇచ్చిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పవిత్ర నదులను కాలుష్యానికి గురిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. గోదావరి నది పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ అవసరమని భావిస్తున్న ప్రభుత్వం కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలపై నిరంతర పర్యవేక్షణ, కాలుష్య నియంత్రణ చర్యల అమలు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదావరి, కృష్ణా నదుల ప్రస్తుత పరిస్థితిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మా తెలుగు తల్లి గేయంలో గోదావరి, కృష్ణమ్మల గలగలలు అని పాడుకుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే గోదావరి, కృష్ణమ్మ వెలవెల అని పాడుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర నదుల పరిస్థితి ఇంత దారుణంగా మారడం బాధాకరమని, దశాబ్దాలుగా కొనసాగుతున్న కాలుష్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. గోదావరి నది కేవలం జలవనరే కాకుండా కోట్లాది మంది ప్రజల జీవనాధారం, ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పరిశ్రమలు అభివృద్ధికి అవసరమే అయినా పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.